పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా నుండి పెద్ద మసీద్ వరకు రోడ్డు వెడల్పు పనులు కొనసాగనున్నాయి. పెద్దపల్లి పట్టణాభివృద్ధిలో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత కొద్ది సంవత్సరాల నుండి ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుకుపోయిన మెయిన్ రోడ్డు వెడల్పుతో స్థానిక పట్టణవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. हटवता सर बोलिया हो गया आधी होता है कोर्ट में आने పట్టణ అభివృద్ధిలో భాగంగా ఎండా నుంచి మజిద్ వరకు ఏదైతే రోడ్డు వెడల్పు కార్యక్రమం నుంచి ప్రారంభించడం జరుగుతుంది. గతంలో పెద్దపల్లి నియోజకవర్గం అంతా 20 ఫీట్లు వెడల్పు చేయాలని చెప్పి భావించిన మున్సిపల్ మేమందరం పాలకవర్గంలో 60 ఫీట్లకు సంబంధించి తీర్మానం చేసినారు. ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి 55 ఫీట్ల వరకు పరిమితం చేసి 55 ఫీట్ల వరకు చేయాలని చెప్పి మాకు అందరూ చెప్పినారు. యజమానులందరూ కూడా స్వచ్ఛందంగా చేస్తారు. కొందరు అంటే సానుకూలంలో కొందరికి గొప్పకుండా కానీ వాళ్ళందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన పెద్దపల్లి అభివృద్ధి చెందాలంటే మెయిన్ రోడ్లో తీసుకొని జరగాలని చెప్పి మేము భావిస్తా ఉన్నాను. ఎందుకంటే నేను మన మెయిన్ రోడ్కి సంబంధించి కౌన్సిలర్గా నేను చెప్తా ఉన్నాను. మనం కూడా అభివృద్ధికి మనం సహకరించాలి. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు జిల్లా మన రాష్ట్ర యంత్రాంగం కూడా దీన్ని 80 ఫీట్లకు సంబంధించి రోడ్డు వెడల్పు చేయాలని చెప్పి తీర్మానాలు వచ్చినాయి. అయినా వ్యాపార వాణిజ్య భవన యజమానులందరికీ ఎమ్మెల్యే గారు వాళ్ళందరినీ దృష్టి ఉంచుకొని 55 ఫీట్లకే పరిమితం చేసిన దాన్ని మేము ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం. మనం ఎంత తొందరగా సహకరించి మున్సిపల్ సిబ్బంది ఎంత తొందరగా సహకరించి మనం ముందట మనమే సహకరించుకొని వాళ్ళకి స్టాఫ్లు కాలేని ముందు ఏదైతే కట్టాలని మనమే తొలగించండి. నెల నుంచి 45 రోజుల లోపల పని కంప్లీట్ చేపిస్తా అని చెప్పి ఎమ్మెల్యే గారు మా మున్సిపల్ చైర్మన్ మల్లన్న గారికి మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికి కూడా నేను రిక్వెస్ట్గా చెప్తాను. కొందరు వద్దరు అనుకుంటున్నారు, వాడిని కూడా రిక్వెస్ట్గా చెప్తున్నారు. దాన్ని వెంటనే తగ్గించుకున్నాను. మనం లోపల పనులు ప్రారంభించాలని తెలియజేస్తాను. మన వినాయక చవితి లోపల రోడ్లు ప్రారంభించడానికి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా डेवलपमेंट का काम हो रहा है। पेद्दापल्ली में रोड चौड़ा करने के लिए बोले हैं। अब एमएलए साहब का साथ हम भी दे रहे हैं और आवाम का साथ भी दे रहे हैं। दुकान वालों को हम भी साथ दे रहे हैं आप लोगों का। इंशाल्लाह अच्छा काम हो रहा है। हम भी पब्लिक के साथ ही हैं इंशाल्लाह। మజిద్ చౌరస్తా జెండా చౌరస్తా వరకు రోడ్డు కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ 2 నెలల నుంచి జరుగుతున్న ప్రక్రియ దీనిని 3 సార్లు 100 మంది యజమానులను వ్యాపారస్తులను కూర్చుండబెట్టి మున్సిపాలిటీలో 3 సార్లు మీటింగ్ పెట్టి కూర్చుండబెట్టి మారడం జరిగింది. అయినా వారు 40 ఫీటే 30 ఫీటే అనడం జరిగింది. అంతేకాకుండా ఎమ్మెల్యే మన మాస్టర్ ప్లాన్ ప్రకారంగా 80 ఫీట్ల రోడ్ ఇది 20 ఫీట్ల రోడ్ చేయాలని ఆలోచన కలెక్టర్ గారు ఉన్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారు నేను చెప్పడం 80 ఫీట్లు అంటే చాలా నష్టపోతారు. వాళ్ళు తక్కువ ఉంటుంది జాగా 20 ఫీట్లు తీయకూడదు. చైర్మన్ గారు సరైనది కాదు, అందరూ మన వాళ్ళే ఇబ్బంది పడతారని చెప్పి పాత రోడ్ ఎంత ఉందో అంత తీసుకోవాలని చెప్పి అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టడం జరిగింది. యజమానులతోటి మీటింగ్ పెట్టి మళ్ళీ అన్న 66 ఫీట్లు చేస్తామంటే అట్లా కూడా ఒప్పుకోలేదు. అట్లా కూడా ఒప్పుకోకపోతే మళ్ళీ ఎమ్మెల్యే గారు ఏంటంటే అన్న మన పరిస్థితికి ఇది అన్న మరి ఎవరు 66 ఫీట్లు కూడా ఒప్పుకునే పరిస్థితిలో లేరు. వచ్చేది పేరు అంటే మీరు తీర్మానం ఏం చేసుకుంటారో 60 ఫీట్లు తీర్మానం చేయండి అని చెప్పి చెప్పడం ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎమ్మెల్యే గారు మొన్న బుధవారం రోజు కూడా యజమానులతోటి మీటింగ్ ఏర్పాటు చేసి మా మున్సిపల్లో ఖచ్చితంగా
చేయాలన్న ఆలోచన మీద ఉన్నప్పుడు ఏమన్నాడు అంటే వాళ్ళ కౌన్సిలర్ ఏరియా 31 వార్డు కౌన్సిలర్ మంచి నర్సింగ్ అన్న బాగా ఇబ్బంది పడుతున్నారు, 50 ఫీట్లు దిగారంటే చాలా తక్కువ అవుతుంది నర్సింగ్, ఇన్నొద్దులు 66 ఫీట్లు తీద్దామని అనుకున్న ఆలోచన మీద మీరే బద్దలాడతారు, మన కౌన్సిలర్ కాబట్టి రేపు పొద్దున్న మీకు సహకరించారు, ఎలక్షన్లో నాకు సహకరించారు కాబట్టి అలా చూస్తే చేయకూడదని చెప్పి ఆలోచనతోటి మేము ఖచ్చితంగా 55 ఫీట్లకు ఒప్పుకున్నారు. వీళ్ళు చప్పట్లు కొట్టిన తర్వాత ఇటు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు రోడ్డు మొదలు పెట్టినాం కాబట్టి మీరు అందరూ ఎవరైతే 100 మంది యజమానులలో మాకు తొందరగా మా మున్సిపాలిటీ సహకరిస్తే మేము అతి తొందరలో రోడ్స్ కానీ డ్రైన్స్ కానివ్వండి, కరెంట్ పోల్స్ కానివ్వండి, నెల 2 నెలల ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. 45 రోజుల్లో రోడ్లు వేపిస్తామని చెప్పి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఈ నెల 15 నెలల రోడ్లు వేద్దామని సందర్భంగా తెలియజేస్తుంది. ప్రయోజనాల దృష్ట్యా ప్రజా సౌకర్యార్థం మీరు ఏ చర్యలు తీసుకున్నా కూడా నా తరఫున, నా వ్యక్తిగతంగా, నా కుటుంబం తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తాను. గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ కిరాయిదారులు ఉన్నారు, ఓనర్లు ఉన్నారు. వాళ్లకు తగిన సమయం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేపడితే అందరికీ సౌకర్యంగా ఉంటుంది, ఎవరికి ఇబ్బంది కాకుండా అందరూ సహకరించేందుకు ముందుకు కూడా వస్తారు. ఎందుకంటే మనం ఒక పద్ధతి ప్రకారం పోవాలి. ముందు తరాలకు కూడా ఎవరికి ఇబ్బంది కావద్దు, ఇప్పుడున్న తరాలకు కూడా ఇబ్బంది కావద్దు. మీరు అందరు చేయాల్సింది అందరికీ తగిన సమయం కౌన్సిల్ వాళ్ళు కానీ తగిన అధికారులు కానీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేడుకుంటూ, మరి ఇందులో ఏమన్నా మాకు నష్టపరిహారం అనే అంశం అయితే నాకు తెలియదు, ఉంటే కూడా దాన్ని పరిశీలించి ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా తగిన చర్యలు అధికార యంత్రాంగం తీసుకోవాలని ఈ సందర్భంగా సభ మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. ఓకే.